హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. ఈ పన్నీర్ బటర్ మసాలా రైస్లోకి, చపాతీలోకి, పరోటాలోకి, ఫ్రైడ్ రైస్లోకి, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్పెషల్ రెసిపీ అయినా కూడా చాలా ఈజీగా దీన్ని మనం తయారు చేసేసుకోవచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తయారు విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఇక్కడ నేను 400 గ్రాములు పన్నీర్ తీసుకుని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. వాటిని వేసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకుని ఈ పన్నీర్ ముక్కల్ని లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని ఎక్కువసేపు ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి, అవి సాగుతాయి. అందుకే చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ పీసెస్ అన్నీ కూడా వేగిపోయినాయి, వీటిని బయటికి తీసేసుకుందాం. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత ఇందులో 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం, 5 నుంచి 6 వెల్లుల్లి రేఖలు, 1 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 15 జీడిపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా కొత్తిమీర కొంచెం తీసుకోండి. ఇది కాడలతో సహా తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో 3/4 కప్పు పెరుగు వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కర్రీ మంచి కలర్ రావడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, పసుపు కొద్దిగా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది. టమాటాలు ఎంతవరకు మగ్గినాయో చూద్దాం. చూడండి, మనకి టమాటా ముక్కలన్నీ కూడా చాలా చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మసాలాని వేసేసుకుందాం. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మాత్రమే ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి, లేదంటే కర్రీ పచ్చి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి మసాలా చాలా మెత్తగా నలిగిపోయింది, చాలా స్మూత్ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఇందులో కలుపుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటూ 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరచుగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. మీకు దొరికితే మాత్రం అది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే అమూల్ దొరుకుతుంది కదా బయట, అది తీసుకుని వేసేసుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న మంట మీద పెట్టుకుని 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మనకి పన్నీర్ బటర్ మసాలా మంచి గ్రేవీతో రెడీ అయిపోయింది. గ్రేవీ అయితే చాలా స్మూత్గా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. లుక్ వైజ్ అలాగే ఉంటుంది, టేస్ట్ వైజ్ కూడా అలాగే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. రోటీ, చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, పలావ్లోకి అయితే ఇంకా అసలు చెప్పనే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. తర్వాత దీనిపైన కొంచెం ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.